తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్లో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారనే అభియోగాలపై నమోదైన కేసులో బొల్లా బ్రహ్మనాయుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. తమిళనాడులో బొల్లాను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించిన పోలీసులు సిపి కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లోని గండిపేటలో సుమారు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నినట్లు చెబుతున్న కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురంలో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై తెలంగాణకు తరలించారు. కేసుకు సంబంధించిన అంశాలపై వివిధ కోణాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ప్రశ్నించారు. నిమ్మల దశరథ్ కుటుంబంతో లావాదేవీలు, కుదిరిన ఒప్పందాలపై వారి ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసిన కోట్ల రూపాయల నగదుపైన పోలీసులు ప్రశ్నించారు. వెల్ది రాధాకృష్ణ ద్వారా నకిలీ స్టాంపులు, నకిలీ జీవోలు తయారుపైన పోలీసులు ఆరా తీశారు. రాధాకృష్ణకు బదిలీ చేసిన నగదుపైన పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేసులో ఇప్పటికే అరెస్టైన వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా బొల్లా బ్రహ్మనాయుడిని విచారించినట్లు సమాచారం. వారితో జరిపిన లావాదేవీలపై పూర్తి ఆధారాలతో పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కడపకు చెందిన ఒక వైసీపీ నేతతో ఉన్న లావాదేవీల విషయంపైన బ్రహ్మనాయుడిని పోలీసులు ప్రశ్నించారు. విచారణ తర్వాత పోలీసులు బ్రహ్మనాయుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనల తర్వాత న్యాయమూర్తి బ్రహ్మనాయుడికి ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైసీపీ నేతని చెంచెలగూడ కారాగారానికి తరలించారు.